ఎక్కడి నుండి వచ్చారమ్మా? మాది పడమట విజయవాడ. విజయవాడ. ఎలా ఉందమ్మా చంద్రబాబు గారి పరిపాలన? చాలా బాగుంది. దానికోసమే అభినందించడానికనే వచ్చాము ఇంతవరకు. నిజమే, ఆ, చాలా బాగుందా? చాలా బాగుంది. ఓకే, అభినందించడానికి వచ్చారు మీరు. ఏంటి చాలా మంది జనాల్ని తరలిస్తున్నారు, బస్సులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్తున్నారు. నిజంగానా లేదంటే స్వచ్ఛందంగా జనమే వస్తున్నారా? స్వచ్ఛందంగానే వస్తున్నాము. రావాలనే వస్తున్నాం స్వచ్ఛందంగా. ఆయన ఎక్కడి నుంచో పని కట్టుకొని వస్తున్నారు. మరి ఇక్కడిక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు కదా, దూరాభారాల నుంచి. అంతా బాగుంది, అభివృద్ధి ఉంది అనే కదా మేమంతా వచ్చేది. బాగా అభివృద్ధి చెందుతుందమ్మా మన రాష్ట్రం చంద్రబాబు గారి హయాంలో. చెందాలి అనే కదా ఇంత మరి పెట్టుకునేది. చెందగాలి, చేయగలుగుతారు. ఏంటి మరి జగన్ అంటున్నాడు రాష్ట్రం నాశనం అయిపోయింది, చంద్రబాబు ఏమీ చేయట్లేదు, అబద్ధ హామీలు ఇచ్చేసాడని చెప్తున్నారు కదా. అసలు ఆయన ఏం చేశారండి? ఆయన ఏం చేశారు? ఒక పిల్లల భవిష్యత్తు నిలబెట్టారా? అమరావతిలో అంత అభివృద్ధి చేశారు మరి చంద్రబాబు గారు. అది ఏమన్నా ఒక కంపెనీ నిలబెట్టారా? ఆయన ప్రభుత్వంలో ఏమన్నా కంపెనీలు నిలబెట్టుంటే ఈయన్ని అభినందించేవాళ్ళే. పిల్లల భవిష్యత్తులు పాడైపోలేదా? ఎంతమంది ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నారు, వాళ్ళకేమైనా అభివృద్ధి ఉందా? లేదు కదా. ఈయన పరిపాలనలో బాగుంటుంది, మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. మాకు వాళ్ళ భవిష్యత్తు బాగుంటే మమ్మల్ని చూస్తారు కదా, అందుకనేసి. అంటే ఒకప్పుడు చంద్రబాబు గారు విజన్ 2020 అన్నారు. అప్పుడు ఎవరు నమ్మలేదు. ఏంటి విజన్ 2020 అంటున్నారు, అదే జరుగుతుందా ఏంటా అని చెప్పి గ్రాఫిక్స్ అది ఇది అన్నారు. సో జరిగింది, అది అందరూ ఆశ్చర్యపోయారు చూసి. సో ఇప్పుడేమో విజన్ 2047 అంటున్నారు ఏపీకి సంబంధించి. అవుతుందా ఈసారి మళ్ళా? బాగా అవుతుంది, బాగా అవ్వాలి. చాలామంది ఇప్పుడు మేమే కాదు, మాకన్నా ముందు తరాలు కూడా ఆయన వస్తేనే బాగా జరుగుద్ది అనేసి ముసలాళ్ళు కూడా ఆయన గురించి ఎదురు చూస్తున్నారు. అది బాగా జరుగుద్ది, బాగా చేస్తారు. విజనరీ లీడర్ అంటున్నారు కదా చంద్రబాబు నాయుడిని, మీరేమంటున్నారు? విజనరీ లీడర్ చంద్రబాబు గారు? ఆయన లీడరే మరి. లీడర్ కాకపోతే ఎలాగా? ఆయన జగన్ గారి పరిపాలనలో ఎవరైనా ఒక 100 మందిని మోసం చేస్తారు, ఆయన ప్రపంచాన్ని మోసం చేస్తాడుగా. ఏంటమ్మా అట్లా అంటున్నారు? ప్రపంచాన్ని మోసం చేసాడని అంటున్నారు. ఒక 10 మందికో 100 మందికో అబద్ధం చెప్తారు ఒక మనిషి. ఆయన ఏకంగా ప్రపంచాన్ని మోసం చేసేసి ఆయన రిషికొండల్లో వీటిల్లో కోటలు కొట్టి కట్టుకున్నారు. ఒక మనిషి బతకడానికి ఎన్ని ప్యాలెస్లు కావాలండి? ఒక చిన్న గృహం ఇచ్చినా ఆయన అభివృద్ధిలో అందరూ హ్యాపీ అయ్యేవాళ్ళు. ఎవరికి ఏమీ లేదు. అది ఓవరాల్గా చంద్రబాబు గారి పరిపాలన బాగుంది, చాలా బాగుంది. ఆయన రావాలి, మళ్ళా ఆయనే వస్తాడు, అందరినీ బాగా చూస్తారు, మీకు కూడా హ్యాపీనెస్ వస్తుంది. అంటే మరి జగన్ అంటున్నాడు జమిలి ఎన్నికలు వస్తాయి, లేదంటే జనరల్ ఎలక్షన్స్ వస్తాయి, అప్పుడు వచ్చేది మన ప్రభుత్వమే, వైసీపీనే వస్తుందని ఆయన చెప్తున్నాడు, ధీమాగా చెప్తున్నాడు. ఏ మొహం పెట్టుకొని వస్తాడు? ఎవరికి పరిపాలించారని వాళ్ళనే ఆయన చూసుకోలేదు, ఇంకా మమ్మల్ని వాళ్ళని ఏం చూస్తారు చెప్పండి? వాళ్ళని నా బిడ్డలు, నా ప్రజలు, నా అమ్మలు, నా అమ్మ బాబులు అన్నారు. వాళ్ళకే ఏం చూడలేదు ఆయన అసలుకి. ఆయన ఏ మొహం పెట్టుకొని వస్తాడు అసలుకి? ఓకే మేడం, సార్ మీ పేరండి? లక్కోజు శ్రీనివాసరావు. ఎక్కడి నుండి వచ్చారండి మీరు? మచిలీపట్నం చిలకలపూడి నుంచి. ఓకే, ఏంటి స్వచ్ఛందంగా వచ్చారా మీటింగ్ మీరు? మా బీసీ కార్పొరేషన్ ద్వారా వచ్చాం. బీసీ కార్పొరేషన్ ద్వారా వచ్చారు. ఏంటండి ఎలా ఉండబోతుంది? ఇప్పుడు చంద్రబాబు గారు గతంలో 2020 అన్నారు, చూపించారు. ఇప్పుడు 2047 అంటున్నారు, చేయగలుగుతారా? చేస్తారు సార్, ఇద్దరు కలిసి చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కూటమితో బీజేపీ కలిసింది కాబట్టి చేయగలుగుతారు, చేస్తారు గ్యారెంటీగా, పక్కాగా. అది ఓవరాల్గా ఎలా ఉందండి చంద్రబాబు గారి పాలన? బాగానే ఉందండి, 6 పరిపాలన బాగానే ఉంది. ఇప్పుడు గతంలో ఎలా ఉండేది జగన్ పాలన? గతంలో కూడా కొన్ని ఇబ్బందులు పడ్డాము, కొన్ని బాగానే ఉన్నాయి. ఇప్పుడు కూడా పర్వాలా బాగానే చేస్తున్నారు. బాగా డెవలప్ చేస్తారండి చంద్రబాబు? చేస్తారు. జగన్ ఉంటేనే బాగా అవుద్దని చెప్తున్నారు, నిజమేనా అది? ఇప్పుడు ఈ చంద్రబాబు గారు కూడా బాగానే చేస్తున్నారు. అది అమ్మ మీ పేరమ్మా? విజయ అండి. ఏంటమ్మా మీరు ఒక దివ్యాంగురాలు అయినా సరే ఏంటి ఇంత జనం, ఇంత క్రౌడ్లో మీరు మీటింగ్కి ఎందుకు వచ్చా? అసలు రావాలని వచ్చాం సార్. రావాలని వచ్చారు అంతేనా? ఎవరైనా బలవంతంగా తీసుకొచ్చారు? బలవంతం ఏం లేదు సార్, రావాలని వచ్చాం. ఏంటి అంత అవసరమా మీటింగ్ రావాల్సింది? టీవీలో ఉండి చూసినా సరిపోతుంది కదా చంద్రబాబు గారిని. మన దగ్గరికి వచ్చి చూద్దాం. అంత ఇష్టం అమ్మా చంద్రబాబు అంటే? ఇష్టమే. ఓకే, ఎందుకు ఇష్టం అంటే ఏం చెప్తారు మీరు? మాలాంటి వాళ్ళకి సాయాలు చేస్తున్నారు కదా, అందువల్ల. ఎంత వస్తుంది పెన్షన్ మీకు? 6,000 సార్. 6,000. గత ప్రభుత్వంలో ఎంత వచ్చేది మీకు? 3,000 సార్. 3,000 అంటే డబల్ చేశారు మీకు బాబు గారు. ఎలా అనిపిస్తుంది మీ పెన్షన్ని రెట్టింపు చేయడం వల్ల? పర్వాలేదు సార్, మాకు ఆధారం ఉంది, మాకు ఎవరు లేరు, ఆధారం ఉంది. అది ఓకే,
ఎలా ఉందమ్మా ఓవరాల్గా చంద్రబాబు గారి పరిపాలన? పర్వాలేదండి, బాగానే ఉంది సార్. పెన్షన్ ఇప్పుడు ఆయనే ఇంటింటికి వచ్చి ఇస్తున్నారు కదా 1వ తారీఖున. 1వ తారీఖు ఒకవేళ ఆదివారం పడితే ముందు 31వ తారీఖు 30వ తారీఖు ఇచ్చేస్తున్నారు. ఇస్తున్నారు సార్, బాగానే ఇస్తున్నారు సార్. పింఛన్ ఇంటికి వచ్చి బాగానే ఇస్తున్నారు. అట్లా ఇచ్చేవారా? గతంలో ఇచ్చేవాళ్ళు ఇంటికి వచ్చి, కాబట్టి 1వ తారీఖు రోజు ఇచ్చేవాళ్ళు. గతంలో వాలంటీర్ల వల్ల ఇంటింటికి వచ్చి ఇచ్చేవారు, కానీ అలా చంద్రబాబు నాయుడు ఇవ్వలేడు అనేసి కామెంట్ చేసేవారు అందరూ. సో ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగాలను ఇంటికి పంపించి ఇచ్చేస్తున్నాడు. ఇస్తున్నారు సార్, బాగానే వస్తున్నాయి సార్, బాగానే ఇస్తున్నారు. ఎలా ఉందమ్మా అభివృద్ధి ఎలా ఉంటుంది అంటారు మన రాష్ట్రానికి? పర్లేదు సార్, బాగానే చేస్తారు సార్.